బిగ్ బాస్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్స్ మొత్తం అందరూ కూడా ఎలిమినేట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6 వైల్డ్ కార్డ్స్ ఎలిమినేట్ అయ్యారు. అలాగే 5 స్టార్మ్ని వరుసగా ఎలిమినేట్ చేసేసింది బిగ్ బాస్. మనం చూస్తూనే ఉన్నాం. 5 స్టార్మ్ అని చెప్పేసి మొత్తం వైల్డ్ కార్డ్స్ని ఎంట్రీ చేసి ఏదో చేద్దామని చెప్పేసి చివరికి వాళ్ళనే వరుస పెట్టి ఎలిమినేట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వారం హౌస్ నుంచి 2 వైల్డ్ కార్డ్స్ అవుట్ అవుతున్నారు. నిన్న నిఖిల్ నాయర్, ఈరోజు గౌరవ్ ఎలిమినేట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రమ్య, మాధురి, అయేషా, సాయి ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ ఎలిమినేషన్ ఓటింగ్ ప్రకారం జరుగుతోందా అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. చాలామంది శ్రీజ ఎలిమినేషన్ సమయంలో కూడా చాలామంది ఇదే ప్రశ్నని లేవనెత్తారు. ఎందుకు దమ్ము శ్రీజాని ఎందుకు ఎలిమినేట్ చేశారు అనే ప్రశ్న అప్పుడు వచ్చింది. చాలా పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు వరుసగా జరుగుతున్నటువంటి ఎలిమినేషన్స్ ప్రకారం చూస్తున్నా సరే ఓటింగ్ ప్రకారం జరగడం లేదు. ఏదో ఇంటర్నల్ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఎలిమినేషన్స్ చేస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వైల్డ్ కార్డ్స్ని కావాలని ఎలిమినేట్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ ఎలిమినేషన్కి సంబంధించి చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. నిఖిల్ ఎలిమినేట్ అవగా ఈరోజు గౌరవ్ డ్యూయల్ ఎలిమినేషన్ మనం చూస్తూనే ఉన్నాం. డబుల్ ఎలిమినేషన్ కనిపిస్తోంది ఇక్కడ. మరోవైపు వైల్డ్ కార్డ్స్తో లోపలికి వచ్చిన వాళ్ళందరూ కూడా వరుసగా ఎలిమినేట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏం జరుగుతుంది అసలు బిగ్ బాస్ హౌస్లో, అండ్ హూ ఈస్ గోయింగ్ టు బి ద విన్నర్? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం 11 మంది లోపల ఉన్నారు. మరొక 4 వారాల్లో అయిపోబోతుంది, ఇక ఫినాలే ఉండబోతుంది. ఈ నేపథ్యంలో మరి వీళ్ళందరినీ కూడా బయటికి పంపించాలి కాబట్టి డబుల్ ఎలిమినేషన్ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు 10 మంది లిస్ట్లో ఉన్నారు. వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు వరుసగా ఇంకా అనేది కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. నిజంగానే ఈ ఎలిమినేషన్స్ అన్ని ఓటింగ్ ప్రకారమే జరుగుతుందా, లేకపోతే ఎలా స్ట్రాటజీ ఎలా ఉంది అసలు? ఎందుకని వైల్డ్ కార్డ్స్ అందరినీ ఫాస్ట్గా ఎలిమినేట్ చేశారు? అంటే అనుకున్న రేంజ్లో వాళ్ళు ఎంటర్టైన్ చేయలేకపోవడం వలన, కంటెంట్ రాకపోవడం వలన, లేకపోతే ఇంకేం జరుగుతుంది? వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఈ 5 స్టార్మ్ అనేది బ్యాక్ ఫైర్ అయిందా బిగ్ బాస్కి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీ ఒపీనియన్స్. అనింద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి అనింద్రతో ఒకసారి మాట్లాడదాం. ఎవరు విన్నర్గా ఉండే అవకాశం ఉంది? మరి ఫినాలే దగ్గర పడుతుంది. నెక్స్ట్ ఎలిమినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎవరికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి, ఎవరికి తక్కువ ఓట్లు ఉన్నాయి? నిజంగా అసలు ఈ ఎలిమినేషన్ అంతా పద్ధతి ప్రకారం జరుగుతుందా, ఓటింగ్ ప్రకారమే జరుగుతుందా లేదా అనేది మనం డిస్కస్ చేద్దాం. అనింద్ర, సో ఈరోజు ఎలిమినేషన్ గౌరవ్ అంటున్నారు. అట్ ది సేమ్ టైం అసలు ఈ ఎలిమినేషన్స్కి సంబంధించి చాలా గందరగోళం నడుస్తుంది. గతంలో కూడా ఎన్నో విమర్శలు మనం చూసాం. వైల్డ్ కార్డ్స్ని అందరినీ ఒకేసారి బయటికి పంపించారు. 5 స్టార్మ్ అన్నారు, చివరికి బ్యాక్ ఫైర్ అయిందా 5 స్టార్మ్ కాస్త బిగ్ బాస్కి? ఎస్ నందు, ముందు నుంచి కూడా అంటే సీజన్ 9 స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఈసారి రణరంగం అంటూ కూడా సీజన్ ని స్టార్ట్ చేశారు. సో అయితే కామనర్స్ కి సెలబ్రిటీస్ కి మధ్య అంత కాంటెంట్ అనేది రాకపోవడం, సో ఇంట్రెస్ట్ అనేది కొంచెం ప్రేక్షకుల్లో తగ్గడం చూసిన బిగ్ బాస్ టీమ్ మేబీ ఇట్లా వైల్డ్ కార్డ్స్ ని ప్లాన్ చేసినట్టున్నారు. ఈ వైల్డ్ కార్డ్స్ ని కూడా అంటే బయట ఎవరైతే వైరల్ అయ్యారో వాళ్ళ నుంచి అండ్ ఇంకా సీరియల్స్ లో యాక్టర్స్ నుంచే తీసుకొచ్చారు. సో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత డెఫినెట్ గా గేమ్ లో చేంజ్ వస్తుంది. వీళ్ళ నుంచి కూడా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళలో రమ్య, మాధురి ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి సో వాళ్ళ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కంటెంట్ బాగుండదు అని చెప్పేసి. కానీ వైల్డ్ కార్డ్స్ గా వచ్చిన వాళ్ళలో ఆ గేమ్ పర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా లేకపోవడం, ఆడియన్స్ అందరూ కూడా ముందు నుంచి ఉన్న హౌస్ మేట్స్ లాగా వీళ్ళని ఓన్ చేసుకోకపోవడంతో వాళ్ళకి ఓటింగ్ అనేది తగ్గుతూ వచ్చింది. కానీ ఉన్న రోజుల్లో ఎవరైతే వాళ్ళు ఎక్కువ కాంటెంట్ ఇవ్వగలిగారో సో వాళ్ళకి ఎంతో కొంత ఓటింగ్ అనేది పడింది. సో కానీ ఇక్కడ ఓటింగ్ ప్రకారమే వీళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు. ఉన్న వాళ్ళలో ఫస్ట్ నుంచి ఉన్న హౌస్ మేట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచే కంటెంట్ వస్తుంది తర్వాత కాబట్టి సో వాళ్ళ గేమ్ అనేది డెవలప్ అవుతూ వచ్చింది. వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయినట్టుగానే అనిపించింది. సో దట్స్ వై కొంచెం ఈ ఎలిమినేషన్స్ అన్ని కూడా వైల్డ్ కార్డ్స్ నుంచే జరగడం. ఆయేషా కొంచెం హెల్త్ ఇష్యూతో తను బయటకు వచ్చేసారు. ఇంకా మధ్యలో ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చినా కానీ గేమ్ అంతా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇంకా తను రావడానికి కూడా పాసిబిలిటీస్ లేవు. సో ఈ రోజు నిన్న జరిగిన ఎపిసోడ్ లో నిఖిల్ ఎలిమినేట్ అయ్యారు. సో నిఖిల్ అక్కడ ఓటింగ్ ప్రకారమే ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తుంది ఉన్న వాళ్ళలో.
అండ్ ఇంకా ఈ రోజు గౌరవ్ బయటకు వస్తున్నారు. వీళ్ళిద్దరూ బయటకు వస్తే ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ కూడా ఎలిమినేట్ అయినట్టే. ఇంకా మిగిలిన హౌస్ మేట్స్ ఇంకా 9 మెంబర్స్ ఉంటారు. వీళ్ళకి నెక్స్ట్ అండ్ ఇంకా ఫ్యామిలీ వీక్ ఉండాలి, ఫ్యామిలీ మెంబర్స్ రావాలి. సో ఇంకా ఇదే దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ వీళ్ళని ఎలిమినేట్ చేసినట్టుగా తెలుస్తుంది. వీళ్ళ నుంచే టాప్ 5 లోకి ఇంకా మనకి ఇంకా ఈజీగా అర్థం అవుతుంది గేమ్ అనేది. ముందు నుంచి తనూజ టాప్ లో ఉన్నారు, తర్వాత కళ్యాణ్ ఫస్ట్ 2 వీక్స్ కనిపించకపోయినా నెక్స్ట్ నుంచి తను గేమ్ డెవలప్ చేసుకుని ఇప్పుడు తనూజ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఓటింగ్ లో కూడా కళ్యాణే ఉన్నారు. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ చూసిన తర్వాత ముందు నుంచి కూడా తనూజ మీద వన్ సైడ్ గా ఉండింది. బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ చేస్తున్నారు. హోస్ట్ గా నాగార్జున వచ్చినప్పుడు కూడా అందరితో మాట్లాడినట్టు తనతో మాట్లాడట్లేదు, తనను కొంచెం ప్యాంపర్ చేస్తున్నట్టుగా సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. విన్నర్ తనూజ అనేది ఫిక్స్ అని అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. కానీ తను సింపతిగా ఆడుతున్నారు, ప్రతి దానికి ఏడుస్తూ సింపతి క్రియేట్ చేయాలని చూస్తున్నారు అనేది ఒకటి ఉండిపోయింది అందరిలో. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత అది ఇంకొంచెం ఎక్కువైంది. తనూజకి నిన్న ఎపిసోడ్ కొంచెం నెగిటివ్ అయిందని చెప్పుకోవచ్చు. నిన్నటితో తనకి ఓటింగ్ తగ్గే ఛాన్స్ ఉంది. తను విన్నర్ రేస్ నుంచి కొంచెం వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంది. కళ్యాణ్కి మనకి వీళ్ళకి ఇద్దరికి కొంచెం గ్రాఫ్ పెరిగింది. ఇమాన్యుయల్ ఇప్పటి వరకు నామినేషన్స్ లోకి రాకపోయినా తను ఫిజికల్ గా గేమ్స్ బాగా ఆడుతూ ఎంటర్టైన్ చేస్తూ హౌస్ లో తను లేకపోతే ఈ బిగ్ బాస్ సీజన్ 9 అనేది ప్రేక్షకులు చూడలేరు అన్నట్టుగా ఇమాన్యుయల్ హౌస్ లో ఉన్నారు. సో కానీ నామినేషన్స్ లోకి రాకపోవడం అనేది ఒకటి మైనస్ అయింది. ఈ వీక్ నామినేషన్స్ లోకి డెఫినెట్ గా ఇమాన్యుయల్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇమాన్యుయల్ ఓటింగ్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ టైం ఇప్పుడు తెలుస్తుంది, ఎంతవరకు ఓటింగ్ వస్తుంది అనేది. అండ్ ఇంకా సుమన్ శెట్టి కూడా ఉన్నారు. సుమన్ శెట్టి కూడా ఫస్ట్ నుంచి కూడా తను సేఫ్ గా ఆడుతున్నారు. ఎక్కడ పాయింట్ రేస్ చేయాలో అక్కడ పాయింట్ రేస్ చేస్తూ తను మాట్లాడుతూ తన ఓటింగ్ తను కాపాడుకుంటూ ఎక్కడా కూడా మైనస్ అవ్వకుండా నెగిటివ్ అవ్వకుండా చూసుకున్నారు. సో సుమన్ శెట్టి కూడా ఓటింగ్ అనేది బాగుంది. సో ఉన్న వాళ్లలో వీళ్లలోనే ఇప్పుడు టాప్ 5 గానీ విన్నర్ గానీ రన్నర్ గానీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ డేంజర్ అనే చెప్పుకోవచ్చు. భరణి మళ్ళీ హౌస్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. తర్వాత వీక్ అయితే డెఫినెట్ గా సంజన, భరణి వీళ్ళ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. రీతు లాస్ట్ వీక్ పెద్దగా గేమ్ లో ఎటువంటి పర్ఫార్మెన్స్ చూపించలేదు కాబట్టి తను ఇప్పటి వరకు సర్వే అయినా కానీ తనకి లాస్ట్ వీక్ కొంచెం మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. సో గౌరవ్ని ఓటింగ్ ప్రకారమే ఎలిమినేట్ చేశారనుకోవచ్చు. ఈ రోజు ఎలిమినేషన్ కూడా తనూజ దగ్గర గోల్డెన్ బజర్ ఉంది కాబట్టి తన ఎలిమినేషన్ ని సేవ్ చేయొచ్చు ఈ రోజు. బట్ తను ఈ రోజు ఆ గోల్డెన్ బజర్ ఇప్పుడు కూడా వాడదు. ఈ వీక్ తో తన గోల్డెన్ బజర్ పవర్ అనేది అయిపోతుంది. డేంజర్ జోన్ లోకి వస్తే మేబీ దివ్య రావచ్చు, దివ్య అండ్ ఇంకా గౌరవ్ రావచ్చు. సో గౌరవ్ దివ్య వస్తే వీళ్ళిద్దరిలో కంపేర్ చేసి చూసుకుంటే గౌరవ్ కి ఓటింగ్ తక్కువ ఉంది. సో ఇక్కడ గోల్డెన్ బజర్ యూజ్ చేయకపోయినా పెద్ద ఉపయోగం లేదు కాబట్టి తనూజ అక్కడ ఆ గోల్డెన్ బజర్ అనేది యూజ్ చేయకుండా ఉంటారు. సో అక్కడ నిఖిల్ నిన్న వెళ్ళిపోయారు, వెంటనే ఇప్పుడు గౌరవ్ కూడా ఎలిమినేట్ అయి బయటకు వస్తారు. సో ఇంకా విన్నర్ కి సంబంధించి గేమ్ ఇంకా 5 వీక్స్ ఉంది కాబట్టి ఎటువంటి చేంజెస్ వస్తాయి. ఇమాన్యుయల్ నామినేషన్ అనింద్ర మనం గెస్ చేయగలమా? హూ కెన్ బి ద విన్నర్? ఎవరి వైపు ఎక్కువ మంది ఉన్నారు? ఇప్పటి వరకు ఓన్లీ వన్ సైడ్ అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నారు తనూజ విన్నర్ అని చెప్పి. బిగ్ బాస్ టీం కూడా తన్నే సపోర్ట్ చేస్తున్నారు. ఎపిసోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొత్తం ఫోకస్ అంతా తన మీదే ఉంటుంది, తననే ఎక్కువగా చూపిస్తున్నారు. తను ఏ మిస్టేక్స్ చేసినా గానీ తనని కొంచెం ప్యాంపర్స్ చేస్తూ చెప్తున్నారు. కానీ మిగిలిన వాళ్ళకైతే కొంచెం వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్తున్నారు అనేది ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. నిన్న జరిగిన ఎపిసోడ్ తో అది కొంచెం చేంజ్ అయిపోయింది. సో ఈ వీక్ గేమ్ అనేది చేంజ్ అవుతుంది. ఈ వీక్ నామినేషన్స్ లో రీతుకి పవన్ కి కూడా గొడవ జరుగునట్టు తెలుస్తుంది. కళ్యాణ్ కి కూడా పవన్ తో కొంచెం ఇష్యూ అయినట్టు తెలుస్తుంది. సో ఈ వీక్ మొత్తం గేమ్ అంతా చేంజ్ అవుద్ది. అంటే ఈ వీక్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, ఫ్యామిలీ వీక్ కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి బయట గేమ్ ఎలా కనిపిస్తుంది అనేది కొంచెం ఇన్పుట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీక్ ఇప్పుడు వరకు ఏదైతే ఫిక్స్ అయిపోయారో అది మొత్తం చేంజ్ అవుతుంది. వాళ్ళు గేమ్ ఇంకొంచెం చేంజ్ చేసుకుని ఆడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఈ వీక్ అయితే డెఫినెట్ గా మొత్తం ఆట మొత్తం చేంజ్ అవుతుంది. ఈ వీక్ మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం తనూజ టాప్ లో ఉన్నారు, నెక్స్ట్ కళ్యాణ్ ఉన్నారు. సో వీళ్ళిద్దరే టాప్ లో ఉన్నారు. వీళ్ళిద్దరి నుంచి విన్నర్ అవుతారు అని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఈ వీక్ మొత్తం కూడా చేంజ్ అయ్యి ఈ వీక్ తర్వాత ఎవరు టాప్ లో ఉంటారు, టాప్ 5 లో ఎవరు ఉంటారు, రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు అనేది క్లారిటీ వస్తుంది నాకు.
రైట్ థ్యాంక్ యూ అనింద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద చూస్తే కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా భిన్నంగా జరుగుతుంది లోపలంతా. కాకపోతే చాలామంది ఒపీనియన్ ప్రకారం లోపల ఓటింగ్ ప్రకారం జరగడం లేదు, ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే అభిప్రాయం కొంతమందిలో ఉంది. మరోవైపు 5 స్టార్మ్ కాస్త బ్యాక్ ఫైర్ అయినట్లుగా కనపడుతుంది. అంటే వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పటికే ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి టీమ్మేట్స్తో వాళ్ళంతా క్లోజ్ అవ్వలేకపోవడం, లేకపోతే వెళ్ళిన తర్వాత చాలా అగ్రెషన్ చూపించడం, ఓవర్ అగ్రెసివ్ బిహేవియర్ చూపించడం, ఏదో వెళ్ళి ఎక్కడో ఏదో చేసేద్దామన్న ఉద్దేశంతో చివరికి ఉన్నది కూడా పోగొట్టుకోవడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. వీటి వల్ల మొత్తం మీద వరుసగా ఎలిమినేట్ అయిపోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. రైట్, మీరు ఒకవేళ ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్స్ మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేయొచ్చు, మాతో మాట్లాడొచ్చు. బిగ్ బాస్లో నిజంగా అన్ఫెయిర్ ఎలిమినేషన్ జరుగుతుందని మీరు కూడా అనుకుంటున్నారా? చాలామంది ఒపీనియన్స్ ఇలాగే ఉన్నాయి. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్నీ ఎందుకు పెద్దగా అనుకున్న స్థాయిలో వాళ్ళ లోపల ఎందుకని ఎంటర్టైన్ చేయలేకపోయారు? ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ కూడా చాలా ఫాస్ట్గా లైనప్ ఎందుకు అయ్యారు బయటికి వెళ్ళిపోవడానికి? ఎవరైనా వాళ్ళ సొంత మిస్టేకేనా, లేకపోతే బిగ్ బాస్లో ఏం జరుగుతుంది? మిగతా ఎలిమినేషన్స్ విషయంలో కూడా ఓటింగ్ ప్రకారం జరగడం లేదని మీరు కూడా అనుకుంటున్నారా? సో ట్రై టు కాలర్స్ మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు, అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. చాలామంది రెస్పాండ్ అవుతున్నారు, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి నంబర్స్, ఆ నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం చాలామంది రెస్పాండ్ అవుతున్నారు, వైల్డ్ కార్డ్స్లో అన్ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందా? అట్ ది సేమ్ టైం యూ కెన్ గెస్ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు. మరొక 4 వారాల్లో గ్రాండ్ ఫినాలే ఉండబోతుంది కాబట్టి ఈ 4 వారాలు ఎవరు స్ట్రాంగ్గా నిలబడబోతున్నారు, హూ ఈస్ గోయింగ్ టు బి ద విన్నర్ అనేది మీరు అనుకుంటున్నారు? మీరు మాతో షేర్ చేసుకోవచ్చు మీ ఒపీనియన్స్, కాల్ చేసి మాట్లాడవచ్చు. వైల్డ్ కార్డ్స్లో అన్ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందా అనే ప్రశ్నకు ఎక్కువ మంది అవుననే అంటున్నారు. ఆల్మోస్ట్ 61% ఎస్ అంటున్నారు, 39% నో అంటున్నారు. అంటే ఎక్కువ మందికి అన్ఫెయిర్ ఎలిమినేషన్ జరుగుతుంది అనే ఒపీనియన్ ఉంది. అలాగే పవన్ కామెంట్ చేస్తున్నారు, కొంతమంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్టార్మా ఛానల్ని చూడొద్దు జనాలు, ఈ ఫిల్మ్ స్టూడియోస్ వాళ్ళు, హీరోలు హీరోయిన్లు తెలంగాణ సమాజాన్ని అవహేళన చేస్తున్నారా? ఎక్కడ జరిగింది ఇది? పవన్, మరి మీ ఒపీనియన్ ఎందుకు అలా ఉందనేది నాకు తెలియదు. స్టిల్ వీ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. ఆనంద్ విజయ్ కుమార్ కామెంట్ చేస్తున్నారు, అయేషా ఇస్ నాట్ ఎలిమినేటెడ్, షీ కెన్ కమ్ అండ్ కంప్లీట్ హర్ టర్మ్ అంటున్నారు. హెల్త్ ఇష్యూస్ వల్ల బయటకు వెళ్ళిపోయారు కాబట్టి తిరిగి మరి తను వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. దెర్ ఈజ్ వెరీ లెస్ టైం, 4 వారాల సమయం ఉంది గ్రాండ్ ఫినాలేకి. మరి ఇప్పుడు బయట మళ్ళీ రావడం, కంపీట్ చేయడం ఎంత జరిగే పని ఇలా కనిపించడం లేదు. అండ్ రాము రాథోడ్ ఆల్సో సెల్ఫ్ ఎలిమినేటెడ్, హీ విల్ కమ్ బ్యాక్. సెల్ఫ్ ఎలిమినేషన్కి మళ్ళీ కమ్ బ్యాక్ ఆప్షన్ ఉండే అవకాశం లేదనుకుంటా. సో ఒకసారి మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇంకా మీ ఒపీనియన్స్ని మీరు కామెంట్ చేయొచ్చు, ఏం జరిగింది, ముఖ్యంగా వైల్డ్ కార్డ్స్ ఎందుకని ఇంత డిసప్పాయింట్ చేశారు అనేది చాలా పెద్ద క్వశ్చన్. ఇక్కడ వరుసపెట్టి ఎలిమినేషన్స్ మనం చూసాం. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమంది గొడవలు పడడం, అక్కడ ఉన్న వాళ్ళతో సరిగ్గా కలవలేకపోవడం. అండ్ ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్గా కామనర్స్ చాలామంది పోటీ ఇచ్చారు, బలమైనటువంటి పోటీ. సెలబ్రిటీస్తో చాలా బలమైనటువంటి పోటీ కనిపించింది. చాలామంది వరుసపెట్టి సెలబ్రిటీస్ అనుకున్న వాళ్ళందరూ బయటకు వెళ్ళిన, కామనర్స్ మాత్రం కొనసాగుతున్నటువంటి తీరు మనం చూసాం. సో ఇట్స్ డిఫరెంట్ స్ట్రాటజీ ఈసారి ఖచ్చితంగా బిగ్ బాస్ మనకి చూపించారు. అట్ ది సేమ్ టైం లాట్ ఆఫ్ క్వశ్చన్స్, లాట్ ఆఫ్ డౌట్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీరు మాతో కాల్ చేసి మాట్లాడొచ్చు, మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవచ్చు. ఎవరు విన్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాలు మాతో తెలియజేసే ప్రయత్నం చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.